బాలరాజు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడన్న విషయం దేవాకి తన లాయర్ ద్వారా తెలుస్తుంది. వాడు రిలీజ్ అయ్యేది జైలు నుంచి కాదు, ఏకంగా పైకి పోవడానికే రిలీజ్ అవుతున్నాడు అంటూ దేవ నాగవల్లితో చెప్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నా దాకా చేరుకోకూడదు అని చాలా గట్టిగా అనుకొని బాలరాజుని చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరోవైపు కావేరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం చిన్ని పెంచిన తల్లిదండ్రులు చాలా సతమతమైపోతూ ఉంటారు. ఏ ఊరికి మనం పంపించొద్దు అనుకున్నామో ఆ ఊర్లోనే సీట్ రావడం నాకేదో భయంగా ఉంది అని అంటూ ఉంటే, ఇక 2 సంవత్సరాలే కదా ఎంటెక్ పూర్తవ్వగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక చందు కూడా చిన్నప్పుడు చందు, చిన్ని కలిసున్న ఫోటోనైతే చూసుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అలాగే పెరిగింది. చిన్ని మీద ప్రేమ అలాగే పెరిగింది చందుకి. ఓవైపు మహి చిన్నిని ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే చందు కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ఎక్కడున్నారో ఏంటో అన్నట్టు వాళ్ళని చూస్తూ ఉంటే ఈ లోహిత వెళ్ళి చూస్తుంది. ఆ దరిద్రాన్ని ఇంకా వదలలేదా నువ్వు? వాళ్ళ వల్లనే కదా మనకి ఇలాంటి పరిస్థితినైతే అంటూ ఉంటే, మనం చేసుకున్న దానికి వాళ్ళేం చేస్తారు? అయినా మంచి మనుషులను కోల్పోయామంటూ చందు మాట్లాడుతూ ఉంటే, అయినా ఇంట్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్ ఏసుకొచ్చావు, కాలేజ్‌కి ఇలాంటి డ్రెస్ ఏసుకొచ్చావేంటి అంటూ ఉంటే, నువ్వు నా అన్నయ్యవి అన్న విషయం ఇక్కడ ఎవరికీ తెలియకూడదు. నీకు నాకు సంబంధం లేనట్టే ఉండాలి అని మాట్లాడడంతో, అలా లోహిత మాట్లాడేసరికి ఆ మాటలకు చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లోహిత ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఇలాంటి మార్పేంటి? ఇంట్లో పద్ధతిగానే ఉంటుంది కదా! మరి కాలేజ్‌కొచ్చేసరికి ఇలాంటి వేషాలేంటి? అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు.